ఊహించని భేటీ రాజకీయాల్లో కొత్త మలుపు. జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? అయితే ఎన్టీఆర్‌తో కలిసి మాట్లాడితే పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదా గానీ, నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడం అయితే అందరిని షాక్ ఇస్తోంది. అసలు జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు? మాట్లాడాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు దొంగంటారు. జగన్ రెడ్డిని దొంగంటాడు చంద్రబాబు. ఇద్దరిలో ఎవరి విషయం కరెక్ట్ అని తెలియక మరి ఏదో ఆలోచిస్తూ ఉండిపోవడం జరిగింది. సో, నిజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా షాక్ అవుతున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఏది ఏమైనా మన రాజకీయాల్లో అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ని మరి తెలుగుదేశం పార్టీతో మెర్జ్ చేసుకొని ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే తను వెళ్ళాలనుకుంటే ఎలాంటి ప్రాసెస్ లేకుండా వెళ్ళనిచ్చేవారు. మరి అంత సీన్ ఏం లేదు. ఎలక్షన్స్‌కి సంబంధించిన కమిషన్ అంత వెర్రిపప్పలాగానే మనకు కనిపిస్తున్నారా? మరి ఎంత సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే అక్కడికొచ్చి నిల్చుకొని సమాధానం చెప్పి ఐడెంటిటీ తీసుకొని పోవాల్సిందే. అంతకు మించి ఇంకా ఈ రోజుల్లో గూడా మరీ అంత ఆలోచిస్తే ఎలా అంటూ కాస్త తెలివిగా అయితే వ్యవహరించినట్టుగా సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ మరి విషయాలపై చంద్రబాబు జగన్‌తో భేటీ అయ్యారట. మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారా లేదా అనే విషయాన్ని ఎన్టీఆర్‌ని అడగాలి గానీ, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుస్తుంది? అసలు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఎందుకు కలవాల్సొచ్చింది అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రచారం వేగవంతం చేసిన నేపథ్యంలో మీరు కూడా అయితే వచ్చి మరి ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే తప్పనిసరిగా అయితే రావాలి అంటూ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్‌గా మారుతోంది.